హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు మరో చక్కటి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది పిల్లల ఫేవరెట్ అవుతుందండి. మీరు ఇది రెగ్యులర్గా చేస్తారు. ఇంకా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇదేం రైస్ అంటే కార్న్ అండ్ క్యాప్సికమ్ రైస్ అనమాట. స్వీట్ కార్న్ దొరుకుతుంది కదండి, స్వీట్ కార్న్ తర్వాత క్యాప్సికమ్తో ఒక రైస్ చేస్తాను నేను. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఇది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. సో గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చేసేసుకోండి, టకటక చూసేయండి, చకచకా చేసేసుకోండి. ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో 1 కప్పు ధనియాలు తీసుకోండి. తర్వాత దాంట్లో ఒక 2 చెంచాల జీలకర్ర వేసుకోండి. ఒక అరకప్పు శనగపప్పు వేసుకోండి. ఒక 10 నుంచి 15 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇవన్నీ చక్కగా వేయించుకోండి. నూనె వేయకుండా ఉత్త బాణట్లో చక్కగా వేయించేసుకోండి. ఎర్రగా బాగా వేగాక దీంట్లో ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. వీటిని కూడా బాగా వేయించేశాక మనం ఏం చేయాలంటే దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చి మీరు దీంట్లో కావాలంటే కొంచెం చెక్క మొగ్గ కూడా వేసుకోవచ్చు. కొంచెం అది మసాలా ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఏమి వేయలేదు. కావాలంటే వేసుకోవచ్చు చెక్క మొగ్గ. ఇవి వేసి బాగా చక్కగా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఈ పౌడర్ అయితే మనకి చాలా రోజులే నిల్వ ఉంటుందంటే దీంట్లో మనం రెండు నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు ఈ పొడిని. ఇది మనకి రైస్కి దానికి ఇలా రైసులు చేసేటప్పుడు ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. నేను ఇదైతే ముందుగా నెలకు ఒకసారి చేసి పెట్టుకుంటాను. మీరు ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దీంట్లో ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, బాగా నీట్గా ఒలిచి పెట్టుకున్న స్వీట్ కార్న్ ఒక అరకప్పు, ఒక కప్పు క్యాప్సికమ్ ముక్కలు సన్నగా ఇలా తరుక్కొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ 3 కొంచెం బాగా వేగాలి. ఒక 5 నిమిషాలు అయితే ఇలా నూనెలో వేయించేసుకోండి. మీరు కావాలంటే ఈ నూనెలో కొంచెం బిర్యానీ ఆకు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ముక్కలకి బాగా తొందరగా మగ్గేదానికి ఉప్పు వేసేసి బాగా కలిపేసుకుని మరో 2 నిమిషాలు అయితే దీన్ని ఉడకనివ్వండి. ఇవి చక్కగా వేగిపోతాయి, సాఫ్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. అంతవరకు అయితే దీన్ని మనం వేయించేసుకోవాలి. తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి పొడి, మసాలా పొడి, అది దీంట్లో ఒక 3 చెంచాల వరకు వేసుకోండి. అంటే మీరు అన్నం క్వాంటిటీ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు ఈ పొడి వెజిటబుల్స్ వేసుకోవాల్సి వస్తుంది. నేనైతే 2 టిఫిన్ బాక్సుల కోసం చేశాను కాబట్టి నేను ఇంత ఒక 3 చెంచాల పొడి వేశాను. చక్కగా సరిపోయింది. ఇది బాగా ఈ నూనెలో కొంచెం సేపు అలా ఫ్రై చేసేసాక ముందుగానే ఉడికించి చల్లారబెట్టుకున్న అన్నం దీంట్లో వేసి కలిపేసుకోండి. దీన్ని బాగా నిదానంగా కలపండి. అన్నిటికీ బాగా ముక్కలన్నిటికీ పొడి అన్నం బాగా పట్టేటట్టుగా నిదానంగా ఇలా మీరు కలిపేసుకున్నారంటే మీ కార్న్ క్యాప్సికమ్ రైస్ రెడీ అండి. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు టిఫిన్ బాక్సుల్లో, లంచ్ బాక్సుల్లో ఇవ్వడానికి చాలా హెల్దీ ఆప్షన్ ఇది. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి, మీ శ్రీవారికి నచ్చిందా లేదా అని నాకైతే కమెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజీ.